ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కాలం చెల్లిన చట్టాలు రద్దు, లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, పెళ్లి పేరిట చెల్లిపై అత్యాచారం, సామాజిక మాధ్యమాల వినియోగంపై 16 ఏళ్లలోపు పిల్లలకు నియంత్రణ, ఫారెన్ గుడ్డ నాటు గుడ్డ ఏది గుడ్? ఈరోజు వార్తలను చూద్దాం. కాలం చెల్లిన చట్టాలు రద్దు. కాలం చెల్లిన చట్టాలు నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేసి అనవసర చట్టాలను తొలగిస్తోందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకువచ్చిన ఏఐ సావరిన్తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని అన్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఉపన్యసించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 19 నెలలుగా అద్భుతంగా పనిచేస్తున్నాం. సూపర్ 6 హామీల అమలు సహా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తున్నాం. నెలలో 2 సార్లు కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు విధిగా నిర్వహిస్తున్నాం. ఎస్ఐపిబి, ఎస్ఐపిసి నిర్వహించి పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నాం. జిల్లాల్లోనూ ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వరకు ఇదే బృంద స్ఫూర్తితో పనిచేయాలని సీఎం కర్తవ్యాన్ని గుర్తు చేశారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఈ డిమాండ్లను విపక్షాలు తెరపైకి తీసుకువచ్చాయి. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో తృణమూల్, డిఎంకే, వామపక్షాలు, సమాజ్వాద్ పార్టీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలు పాల్గొని ఈ నిర్ణయానికి వచ్చాయి. లోక్సభ సెక్రటరీ జనరల్కు దీన్ని ఎప్పుడు సమర్పించాలో ఈరోజు నిర్ణయిస్తారు. ఇది జరిగితే సిట్టింగ్ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం 4వసారి అవుతుంది. గతంలో 3 ప్రవేశపెట్టినవి వీగిపోయాయి. పెళ్లి పేరిట చెల్లిపై అత్యాచారం. సమాజం దిగ్భ్రాంతి చెందేలా సొంత చెల్లిని పెళ్లి చేసుకుని ఆమె గర్భానికి కారణమైన యువకుడికి విజయవాడ పోక్సో కోర్టు జీవితకాలం కారాగార శిక్ష విధించింది. ఓ కుటుంబానికి చెందిన దంపతులకు ఓ కుమారుడు, 2 కుమార్తెలు సంతానం. కుటుంబ గొడవల కారణంగా తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు. 2 కుమార్తెలతో తల్లి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో ఉంటుండగా, కుమారుడితో కలిసి తండ్రి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెంట్లూరులో ఉంటున్నారు. 2023లో తల్లి చెల్లెళ్ల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి మంటాడుకు వచ్చాడు కుమారుడు. పెద్ద చెల్లితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసుకుని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. 2024లో క్రిస్మస్ సందర్భంగా మంటాడుకు వచ్చి నాన్న దగ్గరకు వెళ్దామని చెప్పి చెల్లిని విజయవాడలో ఓ చర్చికి తీసుకువెళ్ళి తాళి కట్టాడు. తరువాత ఆమెను హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదంతా తెలియని తల్లి కుమారుడికి ఫోన్ చేసి చెల్లిని పంపించాలని చెప్పింది. గత ఏడాది ఫిబ్రవరిలో తండ్రి, కొడుకు బాలికను ఒంగోలు బస్టాండ్లో వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంటికి చేరిన బాలిక కొద్ది రోజులకు జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురైంది. తల్లి వైద్య పరీక్షలు చేయించగా గర్భిణిగా తేలింది. ప్రశ్నించగా జరిగినదంతా వివరించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలపై నియంత్రణ. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు బాలబాలికలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నియంత్రించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలతో వ్యక్తిత్వ హరణానికి పాల్పడే వారిని వదిలిపెట్టవద్దని, కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల సదస్సులో భాగంగా శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పేట్రేగిపోయిన వారిని కొంత నియంత్రించగలిగామని గుర్తు చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యంత సురక్షిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. తరచూ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. ఫారెన్ గుడ్డ, నాటుగుడ్డ ఏది గుడ్? ఫారెన్ కోళ్ల గుడ్ల కంటే నాటు కోడిగుడ్డు ఆరోగ్యకరమన్నది అపోహ మాత్రమే. కోళ్ల బ్రీడ్ నుంచి గుడ్లకు గోధుమ రంగు సమకూరుతుంది. అది జన్యుపరమైన లక్షణం, పోషక లక్షణం కానే కాదు. పైగా నాటుగుడ్ల ధర కూడా ఎక్కువ. నాటుకోళ్లు తక్కువ గుడ్లు పెడతాయి కాబట్టి వీటి గుడ్లకు గిరాకీ ఎక్కువ. అంతే తప్ప వీటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి అనేది అపోహ మాత్రమే. పోషక విలువల పరంగా 2 రకాల గుడ్లు సమానమైనవే. రెండిటిలోనూ సమాన క్యాలరీలు ఉంటాయి. అయితే కోళ్లను పెంచిన విధానం, కోళ్లు తినే ఆహారం గుడ్ల పోషకాల మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి ఈ అంశాల మీద దృష్టి పెడుతూ స్వేచ్ఛగా తిరిగే కోళ్లు పెట్టే తాజా గుడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వధువుకు 14, వరుడికి 54. వరకట్నాల గురించి మనం వినే ఉంటాం. అయితే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన కన్యాశుల్కానికి మళ్లీ బీజం వేసింది ఓ తల్లి. 2 లక్షలకు కన్నబిడ్డనే బేరం పెట్టింది. 50,000 అడ్వాన్స్గా తీసుకుని 14 ఏళ్ల చిన్నారిని 54 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం జరిపించింది. అన్నమయ్య జిల్లా పుంగునూరు పట్టణంలోని 8వ తరగతి బాలికకు కర్ణాటక రాష్ట్రం రాయలపాడుకు చెందిన రాజశేఖర్కిచ్చి వివాహం జరిపించారు. కుబేర్ @21 కోట్లు. హర్యానాలోని పశువుల మహాప్రదర్శనలో ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిచ్చాయి. దేశం నలుమూలల నుంచి వేల పశువులు ఈ ప్రదర్శనకు తరలివచ్చాయి. ఇందులో 21 కోట్ల విలువైన ముర్రా జాతికి చెందిన కుబేర్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దక్షిణాఫ్రికా శుభారంభం. T20 ప్రపంచ కప్ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా టోర్నీని భారీ విజయంతో ఆరంభించింది. సోమవారం ఈ జట్టు 57 పరుగుల తేడాతో కెనడాను చిత్తు చేసింది. ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం. బంగ్లాదేశ్ వైదొలగడంతో చివరి నిమిషంలో T20 ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న స్కాట్లాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఒమన్పై జింబాబ్వే విజయం. T20 ప్రపంచ కప్లో జింబాబ్వే శుభారంభం చేసింది. బౌలర్ల సూపర్ బౌలింగ్కు ఓపెనర్ బెనెట్ 36 బంతుల్లో 48 నాటౌట్ మెరుపులు తోడవడంతో సోమవారం గ్రూప్ బి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తు చేసింది. ఈషాకు కాంస్యం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ కాంస్యంతో మెరిసింది. T20 ప్రపంచ కప్లో నేడు నెదర్లాండ్స్ వర్సెస్ నమీబియా, న్యూజిలాండ్ వర్సెస్ UAE, పాకిస్తాన్ వర్సెస్ అమెరికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.